ఊరి బాలాజీ రంగరాజన్ గారిని రామరాజ్య స్థాపకుడు రాఘవరెడ్డి అన్న వ్యక్తి 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ కొట్టడం జరిగింది. ఎందుకు కొట్టాడంటే ఆయన దగ్గరికి వచ్చి 2 పనులు అప్పచెప్పాడు ఆయనకి. ఒకటి ఏంటంటే చాత్రియ గుణం గల ఒక వ్యక్తిని కనుక్కొని, యువకుడిని కనుక్కొని మాకు రామరాజ్య సైన్యానికి అతన్ని తయారు చేసి మాకు ఇవ్వండి అని ఒకటి. రెండోది మాకు మా కార్యక్రమాలు రామరాజ్యం కార్యక్రమాలు ముందుకు సాగాలంటే డబ్బు కావాలి, వీళ్ళందరూ శాలరీస్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వయసులు ఉన్న వారిని, వయసుల దగ్గర డబ్బు ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడిపించి వీళ్ళకి కొన్ని లక్షల డబ్బులు ఇచ్చేటట్టుగా మాట్లాడి ఆ 2 పనులు చేసి పెట్టని అడిగాడు. అది ఎలా కుదురుతుంది? ఈ విధంగా చాలామందిని అడిగాడు ఈ వ్యక్తి. చాలామంది పూజారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించడం జరిగింది. అది వేరే విషయం, బయటికి రాలేదు. కానీ ఈ చిలకూరి బాలాజీ పూజారి రంగరాజన్న గారు మాత్రము కొన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలు ఆయన చెప్పలేకపోతే ఏంటి గోత్రాలు అంటాడు, అవి చెప్పలేకపోతే కోపం వచ్చేసి విపరీతంగా కొట్టేశాడు. దాని వీడియో కూడా తీసేసి తర్వాత అది వైరల్ కూడా అయ్యింది. తర్వాత ఇన్ని బాగా వైరల్ అవ్వడంతో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించారు. ఈ మధ్య బెయిల్ పైన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎందుకు రంగరాజన్ గారిని కొట్టారని ఈ మధ్య టీవీ ఇంటర్వ్యూస్ వాళ్ళు అడిగితే, నీవు వెళ్ళే సమయానికి రంగరాజన్ గారు మందు, అమ్మాయిలతో కండం ప్యాకెట్స్ ఇవంతా గలీజ్గా ఉన్నాడు, ధర్మానికి విరుద్ధంగా ఉన్నాడు, తట్టుకోలేకపోయాం, అందుకు కొట్టామని చెప్పాడు. వాస్తవానికి ఆ రోజు జరిగిన వీడియో చూస్తే ఏంటి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి క్వశ్చన్లు, పిచ్చి పనులు అప్పగించడంతో ఆయన నిరాకరించాడు, దానికి కొట్టాడు. ఆ విషయం ఆ రోజే వేలెత్తి చూపించచ్చు కదా. వీడియోలో కూడా అందరికీ మాట్లాడి చూపించేయడం, దొంగ స్వామి, దొంగ పూజారి ఇలాంటి వారు దొంగ బ్రాహ్మణుడే కాదని ఏదేదో చెప్పాడు, వాగాడు. మరి ఈ విషయాన్ని ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు అమ్మాయిలు ఇలాంటి విషయాలు బయట పెట్టచ్చు కదా. ఆ రోజు నిజంగా ఆయన చేస్తుంటే ఈరోజు ఈ రాఘవరెడ్డి మంచివాడిని, మంచి ఉద్దేశంతోనే ధర్మాన్ని కాపాడడం కోసమే ఆడంతా ఈ దుర్మార్గమైన పనులు చేస్తే కొట్టాను అని ఆ రోజు చెప్పుండొచ్చు కదా. ఈరోజు చెప్తున్నాడంటే అబద్ధాలు చెప్తున్నాడు, శుద్ధపూస అనిపించుకోవాలని డ్రామాలు ఆడుతున్నాడు. సో ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండండి. జై హింద్, జై భారత్.